జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 233వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే వింశోऽధ్యాయः. కంసవధః. యావత్ చాణూరో యుయుధే హరిణా సహ ప్రాణహానిమవాపాగ్ర్యాం తావల్లవాల్లవం. చాణూరుడు శ్రీకృష్ణునితో ఎంత యుద్ధము చేసెనో అంత ఒక్కొక్క లవము చొప్పున ప్రాణహానిని పొందెను. కృష్ణో యుయుధే తేన లీలయైవ జగన్మయ ఖేదాచాలయతా కోపాత్ నిజకేసరశేఖరం. జగత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు కోపముతో తన శిరస్సు కదిలించుచు లీలగానే యుద్ధము చేసెను. బలక్షయం వివృద్ధం చ దృష్ట్వా చాణూర కృష్ణయోః వారయామాస తూర్యాణి కంసః కోపపరాయణః. చాణూరునకు బలక్షయమును కృష్ణునికి బలవృద్ధిని చూచిన కంసుడు కోపము కలవాడే వాద్యములను హరించెను. మృదంగాదిషు తూర్యేషు ప్రతిషిద్ధేషు తత్క్షణాత్ ఖే సంగతాన్యవాద్యంతా దేవతూర్యాణనేకశః. మృదంగాది వాద్యములు నిషేధించబడగా ఆ క్షణములోనే ఆకాశమున సంగతములైన దేవతల వాద్యములు మ్రోగినవి. జయ గోవింద చాణూరం జయ కేశవదానవం అంతర్ధానగతా దేవాః తమూచూరతిరహర్షితాః. గోవింద జయించుము, కేశవ దానవుని చంపుము అని అంతర్ధానములోనున్న దేవతలు అతి హర్షముతో కృష్ణునితో పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జయేతి జయనతావతాళం జహీచ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: జయాని గెలువుము, అంత మాత్రమే చాలదు, చంపుము కూడా. చాణూరేణ చిరంకాలం క్రీడిత్వా మధుసూదనః ఉత్తాప్య భ్రామయామాస తద్వధాయ కృతోద్యమా. మధుసూదనుడు చాణూరునితో చాలా కాలము క్రీడించి అతని చంపుటకు ఉద్యమం కలవాడై లేపి త్రిప్పెను. భ్రామయిత్వా శతగుణం దైత్యమల్లమామిత్రజిత్ భూమా వా స్ఫోటయామాస గగనే గత జీవితం. 100 మార్లు తిప్పి శత్రువులను గెలుచు కృష్ణుడు దైత్యమల్లుని ఆకాశముననే ప్రాణము పోయిన వానిని భూమిపై విసిరికొట్టెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భ్రామయిత్వేతి శతగుణం శతకృత్వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం: భ్రామయిత్వా అని శతగుణం 100 మార్లు. భూమా వా స్ఫోటితస్తేన చాణూరస్స తదా భవద్ రక్తస్రావ మహాపంకాం చకార చ తదా భువం. కృష్ణుడు భూమిపై కొట్టగా చాణూరుడు 100 ఖండములాయను. అప్పుడు భూమిని రక్తస్రావముతో బురద చేసెను. బలదేవోపి తత్కాలం ముష్టికేన మహాబలః యుయుధే దైత్యమల్లేన చాణూరేణ యదా హరిః. చాణూరునితో శ్రీకృష్ణుడు యుద్ధము చేసినట్టు మహాబలుడైన బలదేవుడు దైత్యమల్లుడైన ముష్టికునితో యుద్ధము చేసెను. సోప్యేనం ముష్టినా మూర్ధ్ని వక్షస్యాహత్యజానునా పాతయిత్వా ధరాపృష్ఠే నిస్పిపేషాగతాయుషం. బలరాముడు కూడా ముష్టికుడిని ముష్టితో శిరమున మోకాలతో వక్షస్థలమున కొట్టి భూమిపై పడవేసి చనిపోయిన వారిని మర్దించెను. కృష్ణస్థో సలకం భూయో మల్లరాజం మహాబలం వామముష్టి ప్రహారేణ పాతయామాస భూతలే. కృష్ణుడు మల్లరాజైన మహాబలుడు తోసలకుని వామముష్టి ప్రహారముతో భూమిపైన పడవేశను. చాణూరే నిహతే మల్లే ముష్టికే వినిపాతితే నీతే క్షయం తోసలకే సర్వే మల్లా ప్రదుద్రుపుః. చాణూరుడు ముష్టికుడు తోసలకుడు మరణించగా మల్లులందరూ పారిపోయిరి. వవల్గతుస్తతో రంగే కృష్ణ సంకర్షణ ఉభౌ సమాన వయసో గోపాన్ బలదాకృష్య హర్షితౌ. అంతట రంగమందు బలరామకృష్ణులు సమాన వయస్కులైన గోపాలను బలముగా లాగి సంతోషించిన వారే గర్జించరి. కంసోపి కోపరక్తాక్షః ప్రాహోశ్చైర్వాయతాన్నరాన్ గోపావేతౌ సమాజోఘాత్ నిష్క్రామ్యేతాం బలాదితః. అంతటి కంసుడు కూడా కోపముతో కన్నులు ఎర్రబారగా అలసిన నరులను ఈ గోపాలులను సమాజ సమూహము నుండి వెడలగొట్టు అనను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కంస ఇతి వ్యాయతాన్ కృతశ్రమాన్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: కంసాని వ్యాయతాన్ శ్రమించిన నందోపి గృహ్యతాం పాపో నిగళైరాయసైరిహ అవృద్ధార్హేణ దండేన వాసుదేవోపి వధ్యతాం. పాపి అయిన నందుని ఇనుప సంఖ్యలతో బంధించండి, వృద్ధులకు తగని దండముతో వసుదేవుని వధించండి. వల్గంతి గోపాః కృష్ణేన ఏ చేమే సహితాపురః గావో నిగృహ్యతామేషాం చాస్తి వస కించన. నా ముందు కలిసి ఉన్న గోప
గోపాలులతో కృష్ణుడు గర్జించుచున్నాడు. గోపాలుల గోవులను, వారి దగ్గర ఉన్న ధనమును నిగ్రహించండి, స్వాధీనపరచుకోండి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వల్గం తీతి గావహ యత్కించినాస్తి వసుతత్సర్వం నిగృహ్యతాం. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. వల్గంతి అని గోవులు, ఏ కొద్దిగో వారి వద్దనున్న ధనమును నిగ్రహించండి. ఏపమాజ్ఞాపయానం తు ప్రహస్య మధుసూదన ఉత్ఫ్లుప్త్యారుహ్య తం మంచం కంసం జగ్రాహ వేగత. ఇట్లా ఆజ్ఞాపించుచున్న కంసుని శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వి ఎగిరి మంచమును అధిరోహించి కంసుని పట్టుకొనెను. కేశేష్వాకృప్య విగళిత్ కిరీటమవనీతలే స కంసం పాతయామాస తస్యోపరి పాపాత చ. జుట్టు పట్టుకుని లాగి కిరీటము జారి భూమిపై పడగా కృష్ణుడు కంసును పడవేసి అతనిపై తానును పడెను. అశేష జగదాధార గురుణా పతితో పరి కృష్ణేన త్యాజిత ప్రాణాన్ ఉగ్రసేనాత్మజో నృపః. అశేష జగత్తుకు ఆధారభూతుడైన గొప్ప కృష్ణుడు కంసునిపై పడగా ఉగ్రసేనాత్మజుడైన కంసరాజు ప్రాణములను వదిలిపెట్టెను. మృతస్య కేశేషు తదా గృహీత్వా మధుసూదనః చకర్షదేహం కంసస్య రంగమధ్యే మహాబలః. చనిపోయిన కంసుని జుట్టు పట్టుకుని శ్రీకృష్ణుడు కంసుని దేహమును రంగమధ్యమునకు లాగెను. గౌరవేణాతి మహతా పరిఘాతేన కృష్యత కృత కంసస్య దేహేన వేగేనేవ మహాంభసః. బరువుతో పడిన కంసుని దేహమును లాగగా జలవేగమునకు వలె కంసుని దేహము పరిగగా చేయబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గౌరవేణేతి కృష్యమాణేన దేహేన పరిగాకృత. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. గౌరవేణ అని లాగబడిన దేహము పరిగగా చేయబడినది. సశేషము. జై శ్రీమన్నారాయణ.